ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్ రానున్నారు. కుమారుడు కాన్వకేషన్ కోసం నెల 16న అమెరికా వెళ్లారు. రాత్రి 7:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కవిత రానున్నారు. ఇప్పటికే కవిత లేఖ కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. లేఖపై కవిత ఎలా స్పందిస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఈ నెల 2న కేసీఆర్ కవిత లేఖ రాశారు. 6 పేజీలతో కూడిన లేఖ రాశారు. పాజిటివ్, నెగిటివ్ అంశాలు ప్రస్తావించారు. లేఖపై బీఆర్ఎస్ వర్గాలు కవిత కార్యాలయం స్పందించలేదు. ఈరోజు సాయంత్రం 7:30కు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు కవిత. దీంతో కవిత లేఖతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఎంత హీట్ పుట్టిందో మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు కవిత వచ్చిన తర్వాత అసలు ఏం చెప్తారు, అసలు దాని మీద స్పందిస్తారా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జాయిన్ అవుతున్నారు. రాజేంద్ర, సో ఏం జరిగే అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే ఇప్పటివరకు కవిత కార్యాలయం కానీ మరొక వైపు వేరియస్ వర్గాలు కానీ ఎవరు స్పందించలేదు లేఖకు సంబంధించి. కానీ ఒక్కసారిగా లేఖ రాత్రి నుంచి ఎంత హీట్ పుట్టిస్తుందో చూస్తున్నాం. అసలు ఏంటి సతీష్, మొత్తానికైతే గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ మాత్రం హాట్ టాపిక్గా మారింది. అటు రాజకీయ వర్గాలను కూడా ఇప్పుడు అది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎలకతుర్తి సభ గత నెల 27వ తేదీన జరిగిందో, 25 సంవత్సరాల పార్టీ పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సభ పెట్టింది. ఈ సభ తర్వాత 6 పేజీ లేఖ ఈ నెల 2వ తేదీన రాసింది. దీంట్లో ప్రధానంగా సభ జరిగిన తర్వాత పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ 2 అంశాలను క్రోడీకరిస్తూ 6 పేజీల లేఖలో ఆమె స్పష్టంగా పేర్కొన్నది. అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఆ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ప్రస్తావిస్తూ ఆమె పార్టీ అధినేత తండ్రి కేసీఆర్కు 6 పేజీల లేఖ రాసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం లీక్ అవడంతో ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర కలకలం లేపని చెప్పవచ్చు. అయితే ఈ పార్టీలో ఏం జరుగుతుందనే అంశం ఇప్పుడు ప్రస్తావనకు తెర మీదకి వస్తున్నట్టు మనం చెప్పవచ్చు. అంటే ఎలకతుర్తి సభ మొత్తం కూడా ఇద్దరే ప్రధాన కేంద్రంగా జరిగింది. ఒకటి కేసీఆర్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంటే పార్టీ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ వారిద్దరి కట్అవుట్ కానీ అన్నింటిలో కూడా వాళ్ళు ప్రధానంగా ఉన్న మిగతా నాయకులు లేకపోవడంతో అప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీలో సీనియర్లు అటు హరీష్ రావు కానీ కవిత కానీ ఇలాంటి వారు ఎవరు కూడా ఆ కట్అవుట్ లేకపోవడం, ఆ ప్రస్తావన రాకపోవడం అనేది కూడా అప్పట్లో ఆ పార్టీల్లో అంతర్గతంగా చర్చకు దారితీసింది. అదే అంశాన్ని క్రోడీకరిస్తూ మే 2న 6 పేజీ లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాసింది. అయితే మరోవైపు సామాజిక తెలంగాణ అంటూ ఇప్పుడు గలమెత్తుకున్న నేపథ్యంలో కవిత అడుగులు ఎటుపడబోతున్నాయనే అంశం కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశకు దారితీసాయని మనం చెప్పవచ్చు. ఒకవైపు ఆ పార్టీలో అంతర్గతంగా కూడా ఇదే అంశం మీద జోరుగా చర్చ సాగుతుంది. అసలు ఎందుకు లేఖ రాసింది ఈ సమయంలో అనేటువంటి అంశం మీద ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఎలకతుర్తి సభ మొత్తం కూడా నెక్స్ట్ పార్టీ పగ్గాలు కానీ అటు ఒక నెక్స్ట్ వచ్చేటువంటి పార్టీ అధికారులకు వచ్చినా కానీ కేటీఆర్ఏ కీలకంగా ఉండబోతున్న సంకేతాలు ఇచ్చే నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యత చేరుకుందామని చెప్పవచ్చు. ఏదైతే ఈ నెల 16వ తేదీనో తన కుమారుడు కాన్వకేషన్కు అమెరికా వెళ్ళారు. అక్కడ పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి 7:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న నేపథ్యంలో ఈ లేఖ లీక్పై ఏ విధంగా ఆమె స్పందిస్తారనేది కూడా ఇప్పుడు అంత రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏదైతే నిన్న రాత్రి నుంచి ఆ లేఖ అంశం మీద పొలిటికల్ సర్కిల్లో తీవ్రంగా కలకలం లేపినా కానీ అటు కవిత సంబంధించిన పార్టీ కార్యాలయం కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటివరకు ఎవరు స్పందించలేరు. అంటే ఇవాళ రాత్రి 7:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కవిత వస్తున్న నేపథ్యంలో ఈ లేఖ రాసిన అంశం